Everyone, welcome to Plan Your Trade ఛానల్ అండ్ సో ఎవరైతే ఇండికేటర్ యాక్సెస్ వచ్చాక టెక్స్ట్ గైడ్ కంటే వీడియో ఫార్మాట్లో ఉండాలని చెప్పి రిక్వెస్ట్ అయితే మల్టిపుల్ రిక్వెస్ట్ అయితే వస్తున్నాయి అనమాట. సో దాని ప్రకారంగా ఇండికేటర్ని ఎలా ప్లాట్ చేసుకోవాలి, రిస్క్ రివార్డ్ ఎలా అప్లై చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా వేరే ఫోర్స్ వచ్చినప్పుడు ఎలా యాక్ట్ అవ్వాలి అలాంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఫ్రీ యాక్సెస్ అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసినాక ఫ్రీ యాక్సెస్ కానీ ఆర్ ట్రయల్ పీరియడ్ యాక్సెస్ కానీ వచ్చినాక ఎలా రియాక్ట్ అవ్వాలంటే జస్ట్ గో టు ఇండికేటర్స్ ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్స్ ఈ ఏరియాకి వచ్చాక ఇక్కడ పీవైటీ నిఫ్టీ సిగ్నల్స్ వర్షన్ 3.2 ఉంది కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ థింగ్. సో ఇక్కడ మీకు ఏంటి అంటే ఇక్కడ వరకు అయితే వస్తారు. జస్ట్ క్లిక్ ఆన్ బూస్ట్ ఐకాన్. దాని తర్వాత ఈ ఈ మీరు ఈ ఫేవరెట్స్ లో కనిపించాలంటే ఇక్కడ ఫేవరెట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇదైతే ప్లాట్ చేసి పెట్టుకోండి నిఫ్టీ సిగ్నల్స్ 3.2. అండ్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఇండికేటర్ యాడ్ అయితే చేసుకున్నానో ఇక్కడ మీకు క్లియర్ గా చూడొచ్చు. సో సిగ్నల్స్ అయితే వర్క్ అవుతున్నాయి అండ్ ఈ సిగ్నల్స్ ఎప్పుడు కూడా చార్ట్ పైన బర్డెన్ ఉంటుంది కాబట్టి లాస్ట్ 3 days కోసమే పెడతాం అనమాట. సో దట్ చార్ట్ పైన అప్పీయర్ అవ్వడం కానీ ల్యాగ్ కానీ ఉండదు. సో ఇది సో మీకు ప్రాసెస్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు అండ్ ఈ వేలో వస్తుంది. ఎప్పుడైనా మీకు ఎర్రర్ ఇలాగ అనిపిస్తుంది. ఇలాగ అనిపించినప్పుడు ఏంటి అంటే మీరు నిఫ్టీలో లేరనమాట, నిఫ్టీలోగా లేరు ఆర్ ఇంకేదైనా ఈక్విటీ స్క్రిప్ట్స్లో ఉన్నట్టు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు నిఫ్టీని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో నిఫ్టీని సర్చ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఈవెన్ ఇప్పుడు కూడా మీకు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఎర్రర్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మీరు 15 minutes ప్లాట్ చేసి పెట్టుకుంటారో మీరు క్లియర్గా అయితే చూసుకోగలుగుతారు ఇదంతా. సో యా, సో ఒకసారి ఇండికేటర్ రూల్స్ అయితే చదువుదాం. అండ్ యా, సో దిస్ ఇండికేటర్ వర్క్స్ ఓన్లీ ఆన్ నిఫ్టీ అండ్ 15 minutes టైం ఫ్రేమ్లోనే ఉంటుంది. ఇంకా మీరు వేరే టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళినా కూడా కుదరదు. మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ 5 minutesలో ఇవ్వచ్చు కదా, 3 minutesలో ఇవ్వచ్చు కదా అంటారు. బట్ అక్కడ ఏంటంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది, నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో మీ ఎమోషన్స్ అనేవి మీ హ్యాండ్స్లో ఉండవు. చాలా మందికి 5 minutesలో ట్రేడ్ తీసుకున్నాక నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, బట్ ట్రేడ్ నా డైరెక్షన్లో ఉందని చెప్తాను కదా. సో ఆ వేలోనే అనమాట ఇది. ఈ ఇండికేటర్ వచ్చేసి కొంచెం డిలే ఉంటుంది 5-10 minutes, బట్ మీకు అక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మీరు కావాలంటే ఇండికేటర్ రిజల్ట్స్ వీడియో అయితే ఉంది, చెక్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే సారీ, మీకు ఇండికేటర్ ఎప్పుడు కూడా క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే డేటా స్విచ్ అవుతుంటుందో ఈవెన్ క్యాండిల్ కూడా డిసపియర్ అయిపోతుంది. ఎప్పుడైతే క్యాండిల్ తో పాటు సిగ్నల్ స్టెబిలైజ్ అవుతుందో అప్పుడే ట్రేడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ జనరల్గా 3 o'clock తర్వాత సిగ్నల్స్ అయితే జనరేట్ అవ్వవు. మీరు 2-2:30 నుంచి అవాయిడ్ చేయడం కూడా బెటరే. అండ్ ఎలాగో మనకి మార్నింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రేడ్ దొరికేస్తుంది కాబట్టి. అండ్ ఎప్పుడైనా 150 పాయింట్స్, 200 పాయింట్స్, 130 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యాక సైడ్ వేస్లో వెళ్తుంది ఆర్ ఇంకొంచెం వెంటనే డౌన్ సైడ్ రావడం కూడా జరుగుతుంది. సో అట్లాంటప్పుడు అబ్నార్మల్గా గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ అయినప్పుడు సిగ్నల్స్ని చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయకండి. సో దట్ మీ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతుంది. సో రెస్పెక్ట్ యువర్ స్టాప్ లాసెస్ యాజ్ వెల్. అండ్ డైలీ ఒకటే సిగ్నల్కి స్టిక్ అయ్యి ఆ సిగ్నల్ చేసి ఊరుకోండి. అండ్ మల్టిపుల్ సిగ్నల్స్ మోస్ట్లీ రావు, వస్తే కనుక మీ డైరెక్షన్లోనే ఉంటేనే చేయండి. అన్నెసరీగా ఒక స్టాప్ లాస్ హిట్ అయింది కానీ నెక్స్ట్ వెంటనే చేంజ్ చేయడానికి ట్రై చేస్తే అది కూడా హిట్ అవుతే మీకున్న ఒపీనియన్ మారిపోతుంది ట్రేడింగ్ పైన. సో అండ్ ఎప్పుడు కూడా డైలీ అనాలిసిస్ వీడియో చూడండి. ఇప్పుడు కూడా ట్రెండ్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. దాని ప్రకారంగానే సిగ్నల్ వస్తే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు ఆపోజిట్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మీరు ఓఐ చెక్ చేయండి, దాని తర్వాత వాల్యూమ్స్ చెక్ చేయండి. అక్కడ ఏమన్నా సెంటిమెంట్ షిఫ్ట్స్ ఉన్నాయో చూసి దాని ప్రకారంగా అయితే ట్రేడ్ చేయండి. సో ప్లాటింగ్ అంతా చార్ట్ అయిపోయింది. అండ్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ లాంగ్ ఆర్ లాంగ్ సిగ్నల్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఈ ఏరియాలో లాంగ్ సిగ్నల్ అయితే వచ్చింది అండ్ మనకు వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఈ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది ఆర్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. సో ఎప్పుడైనా సరే ఈ క్యాండిల్కి సిగ్నల్ వచ్చింది కదా, సపోజ్ లాంగ్ సిగ్నల్, నేను ఈ క్యాండిల్ దగ్గర తీసుకుంటే నాకు మన రిస్క్ రివార్డ్ ప్రకారం ఏంటి 30 పాయింట్స్ బిలో అలా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే 41 పాయింట్స్ అలా ఉంది. సో ఈ ఈ ఈ క్యాండిల్కి అనమాట ఇక్కడ నుంచి ఎంటర్ అవుతే మనం ఏం చేయాలి? సో 40 పాయింట్స్ ఉంది కదా, మనము ఎప్పుడు కూడా మన స్టాప్ లాస్ని 25-30 పాయింట్స్ లోపల ఉండేలాగా చూసుకోవాలి. ఇన్ కేస్
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 20 పాయింట్స్ లోపలికి రాదు. సో ఇప్పుడు చూడండి ఇంకా 33 పాయింట్స్ ఉంది. ఆర్ ఈ ఏరియాలో తీసుకుంటే ఎంట్రీ ప్రతిసారి ఇలా ఛాన్స్ దొరకదు. బట్ మీరు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తే అంటే ఈ క్యాండిల్ని రీటెస్ట్ చేసి వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ మీకుంటే చూడండి ఒక 21 పాయింట్స్కే మీకు ఎంట్రీ అయితే దొరికింది. దాని తర్వాత 1:3 అయితే పెట్టుకోండి ఇలా. సో 1:3. యాహ్! సో 20 పాయింట్స్, 21 పాయింట్స్ మీ స్టాప్ లాస్ అయితే ఒక 60 పాయింట్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు ట్రయల్ చేస్తే ఎలా ఉంటది? వెంటనే ఎగ్జిట్ తీసుకుంటే ఎలా ఉంటది? ఎవ్రీ డే 1:2, 1:3 దొరికిందనుకోండి మీరు ట్రయల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ గుడ్ హ్యాబిట్ ప్రకారం ఏంటి అంటే ట్రయల్ చేస్తే మీకు ఫ్యూచర్‌లో మీకు ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు ట్రయల్ చేశాక ఎన్ని పాయింట్స్ వచ్చాయని ఈ మంత్‌లో అయితే మీకు చెప్తాను. సో మీకు కూడా అర్థమవుతది. దాని ప్రకారంగా ట్రయల్ చేయడానికే చేయండి. సో ఇదొక వే. షార్ట్ సిగ్నల్ ఎలా యాక్ట్ అవ్వాలో చూపిస్తాను. సపోజ్ ఇక్కడ కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ ఒక షార్ట్ సిగ్నల్ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్‌కి అయితే వచ్చింది. సపోజ్ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్‌కి వస్తే మన స్టాప్ లాస్ వచ్చేసి చూసుకుంటే ఈ ఏరియాలో అలా చూసుకుంటే 37 పాయింట్స్ అలా ఉంది. సపోజ్ 37 మన టార్గెట్ ఏంటి? మనము ఎప్పుడు కూడా 30 పాయింట్స్ బిలో ఆర్ 20 పాయింట్స్, 25 పాయింట్స్ అలా ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే అంటే మనం ఇక్కడ ఎంట్రీ ఆప్షన్ చార్ట్‌లో కూడా వెళ్ళి మీరు పెట్టుకోవచ్చు క్లియర్‌గా. ఇక్కడ ఎంట్రీ కనుక తీసుకొని ఉంటే మనకి స్టాప్ లాస్ వచ్చేసి 25 పాయింట్స్, 26 పాయింట్స్ అన్నమాట. దాని తర్వాత రిస్క్ రివార్డ్ వచ్చేసి సపోజ్ ఈ లెవెల్‌లో పెట్టుకున్నాం అనుకోండి. సో 1:1.84. సో 1:1.98 అంటే 1:2 అనమాట. సో ఇక్కడ చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1:2 అనేది వర్క్ అవుతది. సో ఈ పుల్ బ్యాక్ వచ్చాక అలాగా ఎలా వెయిట్ చేయాలనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇన్ కేస్ ఇక్కడే ఎప్పుడైనా సరే ఈ షార్ట్ సిగ్నల్ పోంది ఈ ఏరియాలో లాంగ్ సిగ్నల్ వస్తే తీసుకోకండి. అది డేటా ఫేక్ చేస్తున్నట్టు అనమాట. ఎప్పుడైతే ఈ షార్ట్ సిగ్నల్ హై పోయి స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పుడు ఇలాంటి లాంగ్ సిగ్నల్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. సో ఇదొకటి మైండ్‌లో అయితే పెట్టుకోండి. అండ్ ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ హిట్ అయితే హ్యాపీగా స్టాప్ లాస్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీడే స్టాప్ లాస్ ఏం హిట్ అవ్వదు. మనం డిసిప్లైన్డ్‌గా ఉంటే పర్ఫెక్ట్ ట్రేడ్స్ అయితే దొరుకుతాయి. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ గానీ, ప్లాటింగ్ చేయడంలో ఇబ్బందులు గాని ఉంటే సో ఛానల్‌లోకి వెళ్ళి సెప్టెంబర్ ఇండికేటర్ రిజల్ట్స్ వీడియో అయితే ఉంది. సో ఒకసారి క్లియర్‌గా అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా ట్రేడ్ అయితే చేయొచ్చు ఈ ఇండికేటర్ పైన. అండ్ యాహ్! సో థాంక్స్ ఫర్ వాచింగ్ హియర్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.